మండలిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, చాలా అబద్ధాలు చెప్పారు. మండలి కానీ అలాగే అసెంబ్లీలో కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడా కూడా కొన్ని నిజాలు ఉండటం లేదు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఎప్పుడు జగన్ గారి మీద ఆడిపోసుకోవడానికే ఈ అసెంబ్లీనంతా సెషన్స్ అంతా ఉపయోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇప్పటికైనా ఇన్నిసార్లు కూడా పార్లమెంటు సాక్షిగా ఎన్నో నిజాలు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినవన్నీ కూడా. దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆయన చెప్తారు జగన్ పరిపాలన అంతా విధ్వంసం అని చెప్పారు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎలా చెప్తారండి పవన్ కళ్యాణ్ గారి విషయం? వ్యవసాయ రంగంలో తీసుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్లో తీసుకోండి, ఏది తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది అనేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ మీరు ఇచ్చిన అక్కడ పార్లమెంట్లో చెప్పినవి కానీ మీరు చూడలేదా? ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ ఉండడమేనండి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేది. ఇంకా మీరు చెప్పారు కేంద్ర నిధులన్నీ దుర్వినియోగం చేసేసారని, కేంద్ర నిధులు దుర్వినియోగం చేసేసారని, అప్పుల పాలైపోయిందని, 10 లక్షల నుంచి ముందు ఒకసారి మాట్లాడుతూ వెంటనే 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. తర్వాత 9 లక్షల కోట్లు అన్నారు. కేంద్రంలో ఉన్న పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదండి, 4 లక్షల కోట్ల వరకు ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని ఆడబు కూడా డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా వేసినవి అన్నీ కూడా అంకెలు సంఖ్యలు అన్నీ ఉన్నాయి కదా మీకు ఈ 5 ఏళ్ల కాలంలో. అందులో 2 సంవత్సరాల కరోనా పోగా కరోనాలో ఎక్కడ సంక్షేమం ఆపకుండా చేసుకుంటూ వస్తూ అలాంటి పాండమిక్ ఇది కూడా దాటుకుని సంక్షేమాలు ఇచ్చుకుని తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా చేసుకుని వస్తే మీకు 4,60,000 కోట్ల దాకా అయిందని మీకు కేంద్రంలో కూడా అక్కడ చెప్పారు పార్లమెంట్లో. అది ఎన్నిసార్లు వదిలేసినా దాన్ని వక్రీకరించి 10 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు. ఇంకా మీరు చెప్తారు విద్యార్థులందరూ వైసీపీ పాలనలో నష్టపోయారు అని చెప్తున్నారు. ఎందుకు నష్టపోయారండి? అమ్మఒడి లాంటి పథకాలు ఇచ్చినందుకు నష్టపోయారా? ఎక్కడో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి అమ్మఒడి ద్వారా స్కూల్కి పంపించి నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ బాగు చేసి ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కడా సీట్లు దొరకని పరిస్థితి కూడా అప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. విద్యా దీవెన విద్యా వసతి కానీ ఎంత బ్రహ్మాండంగా చేశారండి. ఆఖరికి ఇంకా గొప్పగా చెప్పాలంటే విదేశీ విద్య ద్వారా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి విదేశీ విద్య ద్వారా వాళ్ళకి అక్కడ పంపించి ఎంతో ఉన్నత విద్యనే ఎంతో మందికి ఉన్నత విద్యగా కళలు సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పారు. అయినా సరే ఈవేళ ఎప్పుడు దొరికితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలని మీరు చూస్తారు, కానీ రికార్డెడ్గా ఉన్నది ఏది ఎక్కడికి పోదు. మీ ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ఏది ఎక్కడ అభివృద్ధి పనులు కానీ సంక్షేమాలు కానీ మీరు ఎక్కడ ఏది చేయకుండా ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల వరకు మీరు అప్పులు చేసుకుని వచ్చారు. ఇవన్నీ మాట్లాడుతూ అంటారు కూటమి కట్టడానికి నేను చాలా కష్టపడ్డాను అని మీరు మండలిలోని అసెంబ్లీలోని చెప్పుకుంటారు. ఆ విషయాలు ఎందుకండి? ఆ విషయాలు అక్కడ మాట్లాడుకోండి. కూటమి కష్టపడ్డారు, మీరు అన్యాయం చేశారు, ఈవీఎం ద్వారా చేశారు, వచ్చుకున్నారు, గవర్నమెంట్ వచ్చారు, దాన్ని ఇంత బీభత్సంగా పరిపాలన చేస్తూ ఈరోజు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే అంటారు కులాల వెనకాల దాక్కున్నారు అంటారు. కులాల వెనకాల ఎవరండి దాక్కున్నారు? ఈ విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలి. కాపు నేస్తం అనే పథకం ద్వారా సామాన్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ద్వారా ఏడాదికి ఒక్కొక్కరికి కూడా అందరికీ డబ్బులు అందుతూ ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కాపు నేస్తం అమలు చేయట్లేదు. కానీ ఒక్క కూటమిలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే ఈ కాపు నేస్తం కింద డబ్బులు అన్నీ ప్యాకేజీ రూపంలో ఆయనకే వస్తున్నాయి. కాపులు రాష్ట్రంలో ఉన్న కాపులకు చెందాల్సిందంతా కూడా ఆయన చెందితే చాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అది కదా కులాల వెనకాల దాక్కోవడం అంటే. ఏ కులాల గురించి ఏ మతాల గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఏ మతాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. మీరు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పటికీ కూడా ఒకటే పాట, తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ఆ వివాదం అయిపోయింది ఇంతతో ఎవరి మనోభావాలు కూడా ఇది తగ్గించకూడదని మీరే అసెంబ్లీలో చెప్పి మళ్ళీ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా కమిటీలు వేసుకుంటూ సింగిల్ మ్యాన్ కమిటీ అంటూ ఇక వేసుకోండి. సింగిల్ మ్యాన్ కమిటీ ఇచ్చినా ఏమిస్తారు? మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే వాళ్ళు చెప్తారు. నిజాలు దేవుడు తెలియజేస్తాడు, అది వేరే విషయం అనుకోండి. మీరు ఇవన్నీ కూడా మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడుతూ మీ శాఖ గురించి మీరు ఏం చెప్తున్నారో మీరు చెప్పాలండి. ఒకటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఈ జల జీవన మిషన్ గురించి కానీ ఇవన్నీ కూడా మీరు చెప్పాలి.
ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ చెప్తారు. ఇప్పటి వరకు ఉన్న రెవెన్యూ లోటు మనం డిసెంబర్ దాకా చూసుకుంటే కాగిచ్చిన రిపోర్టు 60,480 కోట్లు రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. ఆ రెవెన్యూ లోటు కూడా ఎక్కడ కూడా కేంద్రం నుంచి కూడా వచ్చే పరిస్థితి కూడా మీకు ఏదీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఈ జలజీవన పనులు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో మేము కాదండి చెప్పేది, వైసీపీ వాళ్ళని కాదు చెప్పేది. మీకు ఎంతో ఇష్టమైన మీ సొంత పత్రికలు, మీ తోక పత్రికలు, మీ భజన పత్రికలు అయినటువంటి ఈనాడు, జ్యోతి రాసిన రాతలు మీరు ఒకసారి చూడాలి. ఇవన్నీ కూడా మీ వాళ్ళు ఇచ్చినవే. ఒక్కొక్క జిల్లాలో జలజీవన ఈ పరిస్థితి గురించి ఉంటే జలజీవన మిషన్ పనులు చూస్తే ఎలా ఉన్నాయన్నది మీరు ఒకసారి ఈనాడులో వచ్చిన వార్తలు ఒకసారి వచ్చినవి తిరగేయండి, మీకు తెలుస్తాయి. ఒక్కొక్క పనుల్లో లోటు ఎంత ఉందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రతిదీ కూడా ఇందులో వచ్చాయి. అలాగే ఉపాధి హామీ పనుల్లో అని పేరు చెప్పి మీరు పల్లెల్లో గొర్రెలు, మేకలు, ఆవులకి మినీ గోకులాలని ఒకటి తీసుకొచ్చాం, దానికి మీరు ముందు పెట్టుబడి పెట్టుకోండి, మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. దాన్ని ఉపాధి హామీ పథకంలో వచ్చే డబ్బుల్ని దానికి మళ్లించాలని చూశారు. దానికి కేంద్రం బ్రేక్ వేసింది. మీరు దాని నుంచి వేయడానికి వీల్లేదు అనేసరికి వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని, కొంతమంది పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళందరూ లవోది ఇవ్వమంటున్నారు. మీ నుంచి వచ్చి సాయం కోసం ఎదురు చూస్తూ సగం సగం కట్టుకున్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇదంతా మీరు చేసిన అభివృద్ధేనా పవన్ కళ్యాణ్ గారు? చెప్పాలి. అలాగే మన సోకాల్ కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గారు పెమ్మసాని గారు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ విషయంలో చెప్పాలండి. జలజీవన్ మిషన్ గురించి కానీ, మినీ గోకులాల గురించి కానీ, మీరు తీసుకున్నది ఎంత, మీరు చెప్పింది ఎంత, మీరు అభివృద్ధి ఎంత, ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చాయి. ఇది చూడండి, ఇలా ఇచ్చి అలా లాగేశారని, ఇవన్నీ కూడా మీ పత్రికలో వచ్చినవే. మీ అసమర్థతనంతా, మీరు చేయలేనిదంతా పత్రిక ద్వారా వచ్చినవే. ఇవన్నీ ఇవన్నిటికీ కూడా మీరు చేయలేనప్పుడు ఈ ఈ మినీ గోకులాలు కానీ, జలజీవన మిషన్లు కానీ ఎందుకు ఆగిపోయాయి? రాష్ట్రంలో మీరు ఈ బడ్జెట్లకి డబ్బులు లేక ఉపాధి హామీల నుంచి లాగేద్దాం అనుకున్నారు, అక్కడ కుదరలేదు. దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మేము ఎంతో అభివృద్ధి చేసేసామంటారు. అభివృద్ధి చేసేస్తే ఎక్కడ చేసినా చూడండి, పల్లె లేదు, పట్టణం లేదు. కూటమి పరిపాలనలో అన్ని చోట్ల ఆరోగ్యం పడకేసింది. ఏబిఎన్ రాసింది, పడకేసిన పట్టణ ఆరోగ్యం, పల్లె లేదు, పట్టణం లేదు. మీరు అంత అభివృద్ధి చేసేస్తుంటే ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక అసెంబ్లీలో కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడి అంటారు. ఈనాడేమో 8 లక్షల కోట్లు పెట్టుబడి అంటారు. ఇందులో వాస్తవం ఎంత? ఇవన్నీ కూడా 3 నెలలైంది, 54 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు, ఎక్కడికెక్కడ ఆగిపోయిందని వీళ్ళు చెప్తారు. ఇదేనండి మీ అభివృద్ధి? ఇంకా అభివృద్ధి అని చెప్తున్నారు కదా. ఈ ఫిబ్రవరి నెల 26వ సంవత్సరంలో జిఎస్టీ వసూళ్లలో మన పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? తమిళనాడు 18% ఉంటే, కర్ణాటక 17%తో ఉంటే, తెలంగాణ 14%తో ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత తెలుసండి? 5%. ఇదేనా అభివృద్ధి అండి? జిఎస్టీ ఎందుకు? ఇండియా యావరేజ్ 8.1 ఉంటే మనది ఎక్కడుంది? పొరుగు రాష్ట్రాలు 17, 18, 14 ఉంటే మనం 5%లో ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ వసూళ్లు ఎందుకు పెరగట్లేదు? అభివృద్ధి ఎందుకు లేదు? దానికి మీరు సమాధానం చెప్పండి. అక్కడే తెలుస్తుంది మీ అభివృద్ధి ఎంతో. మీరు అభివృద్ధి చేసి ప్రజలందరి దగ్గర కూడా డబ్బులు ఆడుతుంటే, పథకాల ద్వారా కానీ ఇంకోటి కానీ ఆడుతూ ఉంటే ఎందుకు మీకు ఇదవట్లేదు? రాష్ట్ర ఖజానానికి రావాల్సినంత జిఎస్టీ వసూళ్లు ఎందుకు రావట్లేదు? ప్రజల్లో కొనుగోలు తగ్గిందని మీరు ఒప్పుకుంటారు కదా. అలాగే అక్రమ దారిలోకి ఈ వ్యవస్థ అంతా వెళ్ళిపోయిందన్న విషయాన్ని కూడా మీరు ఒప్పుకుని తీరాలి. ఇవన్నీ మీరు చేసిన తప్పులే కదా. మీ పేపర్లోనే ఇదంతా ఎండగట్టింది. ఇవన్నీ వదిలేసి మేము అభివృద్ధి అని చెప్తారు. ఇంకా పిల్లలకి స్కూళ్ళలో కూడా సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. బిడ్డలు ఆకర్షణ చేసలేని దీనావస్థలోకి వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు. ఇదండి ఈనాడులో వచ్చిన ఇది. మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, విద్యార్థుల పరిస్థితి అంతా వైఎస్ఆర్సీపీలో చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడూ ఇది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆహారం పట్ల వాళ్ళకి మెనూ పెట్టడానికి కూడా ఆయన ఎంతో విధంగా ఆయన చక్కగా రాసుకుని
ఏమేమి ఉండాలి, భోజనంలో ఏ రోజుకి ఏది పెట్టాలి అని ఒక మెనూ ప్రకారం పెట్టారు. మరి మీరేం చేస్తున్నారు? ఇది మీ పేపర్లో వచ్చినవే కదా. బిడ్డల ఆకలి తీర్చడానికి దీనావసరానికి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మరి మీ దాంట్లోనే వచ్చింది కదా. ఇంకా చూడాలి, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో ఇంకా ఇదే వింత వ్యవహారం. వాళ్ళ సంక్షేమం కోసం ఒక సంక్షేమ నిధి ఇది ఏమీ లేకుండానే ప్రచారానికి 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎక్కడ బస్సు సెట్లు వెనకాల, బస్సులు వెనకాల, వీటి వెనకాల ఈ ప్రకటనలు రాసుకోవడానికి ముందు ప్రకటనలు. అసలు నిధి లేదు, అసలు చేయాల్సింది ఏమీ లేదు. ఇదంతా ఈ ఆర్భాటానికి ఎవరు చేశారు? ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధి వెనకాలండి చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి. ఇదిగో మీ పేపర్లోనే ఇదేనండి అభివృద్ధి. 60,480 కోట్లు రెవెన్యూ లోటు ఉంచుకుని దీనికి మీరు ఏది సమాధానం చెప్పకుండా రెవెన్యూ లోటు గ్రాంట్ కూడా కేంద్రం కూడా స్వస్తి చెప్పేసింది. మరి కేంద్రంలో మాకు ఇంత లేదో అంత లేదని అంటారు కదండి. కేంద్రంలో మేము ఏమంటే జరిగిపోతుంది, మాకు ఇదంటే చేస్తుందంటే మరి మీకు ఎందుకండి ఇవన్నీ రావట్లేదు? ఇంకా అమరావతికి అయితే ఇందాక కూడా ఆయన అసెంబ్లీలో చెప్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇది మన దేశంలోనే కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత నిర్మిస్తానని ఎప్పుడూ ఆ మాట చెప్తూ ఉంటారు. ఎలాగా ఇదంతా కూడా ఎక్కడ? దీనికట అమరావతికి ప్రభుత్వం గ్యారంటీ. ప్రభుత్వం అంటే ప్రజలందరూ. మీరు చేసి అవినీతికి, మీరు చేసి రియల్ ఎస్టేట్ దందాలకి అక్కడికి దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బలి కావాలండి. అది కూడా ఎవరు రాశారు? మీ ఈనాడులోనే. ముందు ఇచ్చిన 2వ దశ రాజధాని అన్న ఇది మీరు ఇచ్చినప్పుడు ముందు ఇచ్చిన వాటికే, ఆ భూములకే ఎక్కడ దశ దిశ ఎక్కడా లేదు. మళ్ళీ చేస్తున్నారు. ముందు ఇచ్చిన 29 గ్రామాలకే రిటర్న్ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలీదు. అలాంటి వాళ్ళకి మళ్ళీ చేస్తున్నారని మీ ఈనాడులోనే రాశారు. ఇదేనండి మీ పరిపాలన మీరు చేసుకొచ్చేది. ఇంకా మీ ఏబిఎన్లోనే రాసుకొచ్చారు. రాష్ట్రంలో రాబడి కట్టు, స్కీములు పట్టు. రాబడి లేదు, స్కీములు లేవు, ఏమీ లేవు. సంక్షేమాన్ని ఎక్కడుందండి? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5.38 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. మీరు ఒక 1000 రూపాయలు పెంచుతానని చెప్పి వాళ్ళకి ఆశ చూపి పెంచిన డబ్బులు ఇచ్చింది దేవుడికి 100 మందికి, 10 మందికి ఇచ్చారు, 100 మందికి ఇచ్చారు, 1,00,000 మందికి ఇచ్చారు. లక్షల మందిని మీరు పెన్షన్లను తీసి పడేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ బడ్జెట్లో కూడా 7.45 లక్షల మంది పెన్షన్ మళ్ళీ తీసేస్తారని ఇప్పుడు అనిపిస్తూనే ఉంది. ఇంకా రైతుల గురించి మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని చెప్పుకొచ్చారు, 2 ఏళ్ళు ఎగ్గట్టు వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చారు అందరికీ తెలుసు. ఆఖరికి వాళ్ళ పాటలు ఏదో వాళ్ళు పంటలు పండించుకుంటే యూరియా అక్రమ రవాణా చేసి అదంతా మీరు చేసిందన్నది అదంతా బహిరంగ రహస్యమేది. ఇంకేంటంటే మీరు ప్రజల కోసం చేసింది, ప్రజల్ని పట్టించుకున్నది, పరిపాలనని మీరు పట్టాలెక్కించింది. ఇన్ని మీరు చేసి ఇప్పుడు పరిపాలనలో విధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతారు. మండలిలో ఒకడు, అసెంబ్లీలో ఒకడు. ఎంతవరకు సమంజసం అండి? ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడడం నాకు చాలా నచ్చింది. ఒక 11 మంది ఉండే వీళ్ళు అంత గ్రూప్గా ఉండి మాట్లాడగలిగి ఒక సంఘటనగా 11 మంది అంటే 1100 మంది గొంతుల్లా వినిపిస్తున్నారు ఇక్కడని. నిజం, దేవుడు కొన్ని నిజాలు అలా ఒప్పిస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొంతుతో చెప్పారంటే 1000 గొంతులతో చెప్పినట్టే లెక్క. నిజం నిర్భయంగా మాట్లాడేటప్పుడు 1000 గొంతులతో వినబడుతుంది. అలాంటి వైఎస్ఆర్సీపీ కుటుంబం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44% వైఎస్ఆర్సీపీ కుటుంబం ఎన్ని గొంతులతో వినిపించగలరు నిజాలు? మీరు ఎన్ని ఎక్కడ అసెంబ్లీలో తొక్కు పెట్టినా, లేకపోతే మీరు ఎక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇన్ని గొంతుకులు నిజాలు చెప్పడానికి బయటకు వస్తున్నాయి కదా, చెప్తాయి. ఆ నిజాలకు మీరు అందరూ భయపడి తీరవలసిందే. భయపడ్డారు కాబట్టి అసెంబ్లీలో కూడా 11 మంది ఉన్నా 1100 మంది సరిపడా గొంతు ఇక్కడ వినిపిస్తున్నారని చెప్తున్నారు. అదండి నిజానికి ఉన్న ధైర్యం.